వైజయంతి పద అమ్మి కౌశికి జగదాత్రి బయట కాసేపు ఎంజాయ్ చేద్దామంటూ వాళ్ళు వెళ్తూ ఉండగా ఏంటి బాబాయ్ ఇది అని అడుగుతూ ఉంటుంది కౌశికి. నాకు అదే అర్థం కావట్లేదమ్మా అని సుధాకర్ బుర్ర కోక్కుంటూ ఉండగా ఎప్పుడు మేం వస్తామని మనం అంటుంటే వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఈరోజు రమ్మంటున్నారు అంటే ఇందులో ఏదో కిటుకుంది అంటుంటాడు కేదార్. ధాత్రి కూడా నాకు కూడా ఏదో తేడా కొడుతుంది అని అంటూ ఉండగా అదేం లేదులే అన్నయ్య, కాసేపు అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి పిలిచినట్టున్నారు అని శ్రీవల్లి అంటూ ఉండగా అయ్యో పిచ్చి తల్లి, వాళ్ళు ముగ్గురు ఎంత పెద్ద దేశముదుర్లో నీకు ఇంకా తెలియదమ్మా అని అంటూ ఉంటాడు శ్రీవల్లిని సుధాకర్. ఇక బయటికి వెళ్ళాక నిషి జగదాత్రి కౌశికిలని వదిన మీరొక టీం నేనొక టీం అని అంటూ ఉండగా వైజయంతి జగదాత్రిని నీకు పోటీలంటే బాగా ఇష్టం కదమ్మీ, ఆడదామా అని అంటూ ఉండగా చిన్నగా నవ్వుతూ మీరంతా ముచ్చటపడ్డాక నేను కాదని ఎందుకంటానత్తయ్య అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక ఒకవైపు తాడుకి ధాత్రి టీం, మరోవైపు నిషిక టీం ఇద్దరు గట్టిగా లాగుతూ ఉంటారు. నిషిని యువరాజ్ ఎంకరేజ్ చేస్తూ ఉండగా ధాత్రి కౌశికిలని సుధాకర్ కేదార్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక కాసేపు అలా లాక్కున్న తర్వాత వైజయంతి నిషి చేతిలో ఇక వదిలిపెడదాం మమ్మీ అని అంటూ ఉండగా థ్యాంక్ యూ అత్తయ్య, నాకు పగ తీర్చుకునే ఛాన్స్ ఇచ్చినందుకు అని అంటూ ఉండగా ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా తాడుని వదిలేయడంతో వెనకాలన్న కౌశికి చేతికి అక్కడే ఉన్న గద్దె తగిలి పెద్ద దెబ్బ తగులుతుంది. అమ్మా అని అరవడంతో అందరూ కలిసి కౌశికి చుట్టూ చేరుతారు. అయ్యో ఆమె కౌశికి దెబ్బ తగిలిందా అని అంటుండగా సుధాకర్ వాళ్ళిద్దరిపై మండిపడుతూ కావాలనే తాడుని వదిలేసి దెబ్బ తగిలిందా అని యాక్టింగ్ చేస్తున్నారా అని అడుగుతుండగా అయ్యో మామయ్య చేయి స్లిప్ అయి తాడు జారిపోయిందంతే అని నిషి చెప్తూ ఉంటుంది. పద అమ్మి కౌశికి హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి. లేదు పిన్ని, ఏమాత్రం దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది, హాస్పిటల్కి అవసరం లేదు, మీరు కానివ్వండి అంటూ ధాత్రి కేదార్లని తీసుకుని కౌశికి లోపలికి వెళ్తుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కేదార్ తీసుకొస్తాడు. ఇక కౌశికి ధాత్రితో ఆ బాబాయ్ వాళ్ళపై మండిపడతాడేమో, గొడవ జరుగుతుందేమో, మీరు వెళ్ళి ఆపండి, నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను అని కౌశికి అనడంతో అలాగే అంటూ ధాత్రి కేదార్లు బయటికి వస్తారు. కావాలనే అత్తయ్య ఇదంతా చేసింది అని ధాత్రి అంటూ ఉండగా తనపై కాన్సన్ట్రేషన్ ఉండకుండా చేయడానికి ఇదంతా చేసింది పిన్ని అని కేదార్ అంటూ ఉంటారు. మనం వెళ్ళేలోపే ఆ బాక్స్లని తన మనుషులకి ఇచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు కేదార్. అవును అన్నట్టు తల ఊపుతుంది ధాత్రి. నేను ఒక అమ్మాయిని ఎలాగైనా ఆ బాక్స్ తీసుకోమని చెప్పాను అని అంటూ ఇద్దరు బయటికి నడవగా వైజయంతి తనకిష్టమైన వాళ్ళకి ఒక రకం ప్యాకెట్స్ అందిస్తూ మరొకరికి మరొక రకం ప్యాకెట్స్ని అందిస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా కానిస్టేబుల్కి ఆ బాక్స్ తీసుకోమని సైగ చేస్తుంది. శ్రీవల్లి బాక్సులు అందజేస్తూ ఉండగా వేరే బాక్సులు వచ్చినప్పుడు చికాకు పడుతూ వేరే అమ్మాయికి మరొక బాక్స్ అందజేస్తూ ఉంటుంది వైజయంతి. ఇక ధాత్రి సైగతో వైజయంతి చేతిలో ఉన్న డైమండ్స్ స్వీట్ బాక్స్ని లాక్కుంటుంది ఆ కానిస్టేబుల్. దాంతో ఏ అమ్మాయి ఇలా ఇవ్వు ఆ బాక్స్ అని అంటూ ఉండగా నాకు ఇదే కావాలి అంటుంది కానిస్టేబుల్. అప్పుడు నీకు వేరేది ఇస్తాను అని అంటూ ఉండగా ధాత్రి ఎందుకు అత్తయ్య గారు, ఏదైనా స్వీట్ బాక్సే కదా వెళ్ళనివ్వండి అని అంటూ ఉండగా కాదమ్మి, ఈ అమ్మాయికి ఈ లడ్డూలంటే బాగా ఇష్టమని తెప్పించాను, నీకు వేరేది ఇస్తానివ్వు అంటూ లాక్కుంటూ ఉంటుంది వైజయంతి. ఆ తోపులాటలో కింద పడిపోతుంది. స్పీడ్గా లడ్డూలని బాక్స్లోకి ఎత్తేస్తూ ఉంటుంది వైజయంతి టెన్షన్ పడుతూనే. వైజయంతి టెన్షన్తోనే ధాత్రి కేదార్లకు విషయం అర్థమైపోతుంది. ఇక నీకు వేరే బాక్స్ ఇస్తాను, ఇవి కింద పడిపోయాయి అంటూ ఉండగా ఇచ్చిన బాక్స్ని తీసుకోవడం పద్ధతి కాదత్తయ్య గారు అని ధాత్రి చెప్పినా వినకుండా ఆ బాక్స్ని తన మనిషికి
ఇచ్చేసి వేరే బాక్స్ని ఆ కానిస్టేబుల్కి అందజెప్పి ఇక వెళ్ళండి అందరూ అని వైజయంతి అంటూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోగానే కావాలనే అత్తయ్య గారు తెలివిగా తప్పించుకున్నారని అంటూ ఉంటుంది ధాత్రి. మనం వేరే గెటప్లో వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అని అంటూ ఉండగా, అందుకే మన వాళ్ళని ఫాలో అవ్వడానికి బయట రెడీగా పెట్టాను అంటూ ఫోన్ చేసి వాళ్ళ టీంని ఎల్లో కలర్ శారీ ఆవిడని ఫాలో చేయని చెప్తూ ఉంటుంది ధాత్రి. అలాగే అని ఆవిడ బయటికి రాగానే ఫాలో చేస్తూ ఉంటారు జేడి. ఇక పైనుండి ఇదంతా చూసిన వైజయంతి వాళ్ళు పోలీసుల్లాగా ఉన్నారు అనుకొని మీనన్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే, అలాగే లేడీ ఫాక్స్ అంటూ కౌశికి ఇంటి వైపు కార్ పోనీయమని చెప్తారు మీనన్. ఇక కొంత దూరం అలా ట్రావెల్ చేశాక ఆ రాధ వెనకాల పోలీసులు వస్తున్నారని గమనించి ఆటో స్పీడ్ పెంచమంటుంది. అలాగే చేస్తాడు ఆటో డ్రైవర్. దాంతో రూట్ మారిపోతుంది. జేడీ కార్ కూడా వచ్చి ఆ కానిస్టేబుల్స్ని కలవగానే ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యారో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు జేడీ టీం. దాంతో మేము ఇటు వెళ్తాం, మీరు అటు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు కేడి. దాంతో దూరంలో ఉన్న ఆటో కనబడుతుంది. అదిగో ఆటో జేడీ అని కేడి అంటూ ఉండగా, తొందరగా ఫాలో అయ్యి ఓవర్టేక్ చెయ్యి అని అంటుంది జేడీ. అలాగే చేస్తాడు. రాధ భయంతో స్వీట్ బాక్స్ పట్టుకొని వణికిపోతూ ఉంటుంది. ఇక ఓవర్టేక్ చేసి రాధాని కిందికి దించి, మర్యాదగా చెప్పు, నీ చేతుల్లో ఏముందో, నువ్వెక్కడి నుండి వచ్చావో, ఎవరి కోసం పని చేస్తున్నావో మాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది జేడి. నేను ఎవరి కోసం పని చేయట్లేదు, అసలు ఎవరు మీరు అని అంటూ ఉండగా, నీ పేరు రాధ, నువ్వు మీనన్ కోసం పని చేస్తున్నావని, వైజయంతి ఇంట్లో నుండి ఈ డైమండ్స్ తీసుకొచ్చావని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది జేడి. నాకేం తెలీదు అంటుండగా, వైజయంతినే అడుగుదాం పదా అని అంటూ ఉంటుంది. లేడీ కానిస్టేబుల్స్తో తన్నిస్తా అని బెదిరిస్తూ ఉంటుంది జేడి. అయినా రాధ ఒప్పుకోకపోవడంతో తనని అరెస్ట్ చేయి అని కేడీకి చెప్పగానే, అప్పుడే దూరం నుండి వస్తున్న మీనన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. నా ప్రతి పనిలో ఎందుకు వేలు పెడతావు అని జేడీని అంటూ ఉంటాడు మీనన్. నీ పనులు ఆపడమే నా పని అని అంటుంది జేడీ. ఈసారి కొత్తగా ట్రై చేసావు అని అంటూ ఉండగా, సెకండ్ పనికే అడ్డుపడిపోయావు, ఎంత కొత్తగా చేసినా ఏంటి యూజ్, అసలు జనాలలో నీకు ఫ్యాన్స్ పెరిగిపోవడంలో తప్పేమీ లేదు అని మీనన్ అంటూ షూట్ చేస్తుండగా, ఎదురు పంచెస్ డైలాగ్ ఇస్తూనే షూటింగ్ కంటిన్యూ చేస్తుంది జేడి. ఇంతలో రాధ మీనన్ వైపు పారిపోవడంతో రాధని తీసుకొని మీనన్ వెళ్ళిపోతాడు. ఇక స్వీట్ బాక్స్ పట్టుకొని జేడి ఇంటికి బయలుదేరుతుంది. కేడి బాధపడుతున్నా కూడా, మనం ఇప్పుడు హంతకుల ఇంటికి బయలుదేరుతున్నాం, సెంటిమెంట్స్ పక్కన పెట్టు అంటుంది జేడి. ఇక వైజయంతికి ఫోన్ చేసి జేడి టీంకి స్వీట్ బాక్స్ దొరికిందని, రాధని కాపాడనని ఒక్కసారి స్టేషన్కి వెళ్తే ఇక లైఫ్ లాంగ్లో బయటికి రాలేవని మీనన్ బెదిరించడంతో భయంతో వణుకుతూ ఉంటుంది వైజయంతి. జగదాత్రి కేదార్ ఎక్కడా అని అడుగుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది కౌశికి. ఇక జేడీకేడి వైజయంతిని అరెస్ట్ చేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.